ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మానవత్వం, హ్యుమానిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. క్లైమేట్ చేంజ్, పర్యావరణంలో మార్పులు, భీకర యుద్ధాలు, సంవత్సరాల కొద్దీ సాగుతున్నటువంటి యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ఇవన్నీ కూడా ఓకే మన కంట్రోల్లో లేనటువంటి విషయాలైనా వ్యక్తిగతంగా కూడా చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అందరి యొక్క ఆరోగ్యాలు బాగా క్షీణిస్తూ ఉన్నాయి. మనం ఈ మధ్యన కాలంలో మయన్మార్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి భూకంపం మనం చూసాం. దగ్గర 1600 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల కొద్దీ హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఎవరు సాయం చేస్తున్నారు? మనుషులే మనుషులకు సాయం చేసుకుంటున్నారు. ఇక్కడ కరెంటు లేదు, కరెంట్ లేకపోతే వైఫై లేదు, నెట్ లేదు, మొబైల్ లేదు, ఏమీ లేదు. కాబట్టి నిజమైన అవసరం వచ్చినప్పుడు సాయపడేటువంటిది ఫస్ట్ భగవంతుడు, రెండవది ఒక మనిషికి తోటి మనిషి. కాబట్టి ఈ ప్రిన్సిపల్ని మనం మర్చిపోయిన కారణంగా మన లైఫ్లో ఏమన్నా కష్టాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికి చెప్పుకోవడానికి మనుషులు లేని కారణంగా ఈ కాలంలో ఆత్మహత్యలు కూడా చాలా ఎక్కువయ్యాయి. ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరము అంటే డబ్బు కోసం అవసరం ఉండకపోవచ్చు, వసతుల కోసం అవసరం ఉండకపోవచ్చు, కానీ బేసిక్ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ అన్ అదర్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ఎమోషనల్ బాండింగ్. వాళ్ళ భావాలు, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఒక మనిషికి ఇంకొక మనిషి కావాలి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ విధంగా మనుషుల మధ్య దూరం వచ్చిన కారణంగానే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో 2-3 పెంపుడు కుక్కలు, పిల్లులు, కొంతమంది పావుల్ని, కొంతమంది మొసళ్ళని పెంచుకుంటారు. ఎందుకు? అక్కడ మనిషికి మనిషి లేడు కాబట్టి. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరం. ఇట్స్ నాట్ ఫర్ ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ నీడ్స్ కోసం కాదు అవసరం. అది ఇప్పుడు డబ్బు తెచ్చిపెట్టేస్తుంది అందరికీ, మొబైల్ అందరికీ తెచ్చిపెడుతుంది. కానీ మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన భావాలను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక మనిషికి ఇంకొక మనిషి కావాలి. ఈ ఒకరికొకరి తోడు, నీడ, సాయం ఏదైతే ఉంటుందో దాని పేరే మానవత్వం. మానవత్వానికి కొంతమంది ఇంకొక అర్థం కూడా తీసుకుంటారు. పేదవాళ్ళకి సహాయం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అనాథశరణాలయాలకు సామాన్లు ఇవ్వడం, అది కూడా చాలా మంచిది. అది తప్పైనటువంటి విషయం ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ వెరీ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్. చాలా మనం దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి విషయం. కానీ అది చాలా బ్రాడ్ స్కేల్లో, ఎవరో కొద్దిమంది మాత్రమే చేయగలరు, సమాజంలో అందరూ చేయలేరు. కానీ సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మానవత్వం అనేటువంటి గుణం చాలా చాలా అవసరం. ఒకసారి ఒక వ్యక్తి చెప్పారనమాట, సిస్టర్, మహానగరాల్లో వచ్చి పక్కింటి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా అలా చూస్తారేంటి సిస్టర్ అని అడిగారు. ఏం బ్రదర్ అలా చూస్తున్నారంటే, ఈయనేంటి నా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? అదే మా ఊర్లో కనిపించినా కనిపించకపోయినా మనుషులుగా నమస్కారం అంటే నమస్కారం అని చెప్పుకుంటాం. ఇక్కడ ఎందుకు సిస్టర్ ఎవరికైనా నమస్కారం అని చెప్తే అలా చూస్తారు అని. సో వీఆర్ లూజింగ్ ద బేసిక్ హ్యూమన్ స్పిరిట్. మనం మనుషులము, పక్క మనుషులతో మనం కలిసి ఉండాలి అనేటువంటి భావాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి మానవత్వం అనేటువంటి గుణం ఉండాలి అంటే దీనికి ఇట్ నీడ్స్ సమ్ అదర్ ఇన్పుట్. దానికి వేరే ఇంకొక కొన్ని క్వాలిటీస్ కూడా తోడవ్వాలి. మొట్టమొదటిది మృదుత్వం, మృదు స్వభావం. అంటారు కదా, పరిస్థితులు నన్ను గట్టిపడి చేశాయండి అంటారు. కానీ ఆ గట్టి పడిపోవడం వాళ్ళు ఎలా తయారైపోతారు? కటువుగా తయారైపోతారు. మనుషుల మీద అపనమ్మకం అనేటువంటిది పెట్టుకుంటారు. అందుకే ఆధ్యాత్మికతలో మృదుత్వం అనేటువంటిది ఒక చాలా సున్నితత్వం, ఒక సెన్సిటివిటీ అండ్ సాఫ్ట్నెస్. మృదుత్వం, సున్నితత్వం అనేటువంటిది ఆధ్యాత్మికత యొక్క గుణాలు. చూడండి, భక్తుడు ఎక్కడో నేల మీద ఏదో మారుమూల గుడిలో అయినా పూజ చేస్తాడు, కానీ భగవంతుడు ఎక్కడో పైన ఉన్నాడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రాలకు అన్నిటికీ పైన ఉన్నటువంటి భగవంతుడికి భక్తుడు కింద చేసేటువంటి ప్రార్థన ఆయనకి వినపడుతోంది.
వినపడి వరాలు ఇస్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క సెన్సర్, భగవంతుడి ఎంత సెన్సిటివ్గా ఉంది. హౌ సెన్సిటివ్ ఈస్ హిస్ సెన్సర్. అంటే పరమాత్ముడు అది ఒకలా ఇద్దరా 900 కోట్ల మంది ఆయన్నే పిలుస్తూ ఉంటాడు. ఓ గాడ్, ఓ ప్రభువా, ఈశ్వర, పరమేశ్వర, 900 కోట్ల మంది ఆయన్నే పిలుస్తూ ఉంటాడు. ఆయన అందరి కోరికలు తీరుస్తున్నాడు. అంటే భగవంతుడు యాంటీనా ఎంత సెన్సిటివ్గా ఉంది. కాబట్టి ఈ మృదుత్వం అనేటువంటిది, ఈ సాఫ్ట్నెస్ అనేటువంటిది కూడా ఒక చాలా సూక్ష్మమైనటువంటి దివ్య గుణం. టు బి సెన్సిటివ్ టు అనదర్ పర్సన్. దీన్ని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు కోపంలో అరుస్తున్నారు, కోప్పడుతున్నారు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ కోపము, వాళ్ళ అరుపులు అవే వినపడతాయి. కానీ ఎవరిలో అయితే మానవత్వం ఉంటుందో, ఎవరిలో అయితే మృదుత్వం ఉంటుందో, వాళ్ళు ఆ కోపం వెనకాతలో ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. They will try to understand the unspoken words, not the spoken word. అన్న మాట కాకుండా ఆ అన్న మాట వెనకాతల వాళ్ళు దాచిపెట్టుకుంటున్నటువంటి బాధ ఏంటి, కోపం ఏంటి, ఉక్రోషం ఏంటో దాన్ని కనిపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది సాఫ్ట్నెస్ అంటే, అది మృదుత్వం అంటే. దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు అన్ అదర్ పర్సన్స్ పెయిన్. దీనికి ఇది చేయడానికి పెద్ద డబ్బేం మనకేం అవసరం లేదు కదా. ఇది చేయాలంటే మనం పెద్ద పెద్ద ప్రాపగాండాలు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ పెయిన్ కన్నా మనం సెన్సిటివ్గా ఉన్నామా? మన కొలీగ్స్, ఆఫీస్కి బాస్ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ సరిగ్గా పనిచేయట్లేదు, నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, నువ్వు 100 సార్లు అనడం వల్ల ఆ వ్యక్తి సరిగ్గా పనిచేయడం. బట్ వై దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ? ఎందుకంటే వాళ్ళు టాలెంటెడ్ కాకపోతే మనం ఉద్యోగమే ఇచ్చుండేవాళ్ళం కాదు. ఉద్యోగం ఇచ్చాక వాళ్ళు చేయట్లేదంటే దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. కాబట్టి ఆధ్యాత్మికతలో ఈ సున్నితత్వం అనేటువంటిది ఒక చాలా సూక్ష్మమైనటువంటి, చాలా సుందరమైన మృదు స్వభావం. కుసుమ కోమలి మృదువ స్వభావం అనేటువంటిది. స్త్రీ పురుషుల యొక్క తేడా ఏమీ కూడా లేదు ఇందులో. ఒకప్పుడు ఋషులు మునులు జంతువుల యొక్క మనసును కూడా వాళ్ళు గ్రహించగలిగేటువంటి వారు. జంతువుల యొక్క నీడ్ని కూడా వాళ్ళు గ్రహించగలిగేటువంటి వారు. సో ఫస్ట్ క్వాలిటీ ఇస్ ది సాఫ్ట్నెస్. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళ బాధని, దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే మనం వాళ్ళకి సరైన రీతిలో మనం సహాయం చేయగలం. అదే వాళ్ళ యొక్క సరైన మానవత్వం. ఉదార చిత్తం. ఉదార చిత్తం అంటే మన దగ్గర ఏదైతే ఉందో అది మనం ఎంత లెవెల్లో మనం షేర్ చేసుకోగలిగితే అంత లెవెల్లో దాన్ని మనం షేర్ చేసుకో. లేదు 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 అనేవాడికి దగ్గర ఎప్పుడూ లేకుండానే పోతుంది. ఉంది 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 అన్న వాడి దగ్గర అన్నీ వస్తూనే ఉంటాయి. అందుకే మురళిలో ఒక పదం వస్తుందన్నమాట. ఎవరైతే ఎప్పుడు నా 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 అంటే నో 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 అంటాడో వాడే నిజమైన నాస్తికుడు అని. ఎందుకు? వాడికి భగవంతుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఏది అడిగినా నో అనే అంటాడు. అమ్మో నా దగ్గర ఇది లేదండి, నాకు టైం లేదండి, నేను చేయలేనండి, నా చేత కాదండి, ఇలా ఎవరైతే నో 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 అంటారో వాడు నాస్తికుడు. ఎస్ 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 అంటారో వాళ్ళు ఆస్తికులు. అంటే భగవంతుడి మీద వాళ్ళకి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రహ్లాదుడి యొక్క కథ తీసుకున్నట్లయితే ఈ స్తంభంలో కూడా నువ్వు హరిని చూడొచ్చు అని అన్నాడు. కానీ ముందు చూశాడు ఆ పిల్లోడు ఆ స్తంభంలో హరిని? చూడలేదు. కానీ చూడగలను ఎంత నమ్మకం ఉందంటే అనేసాడు, ఈ స్తంభంలో కూడా నేను హరిని చూపెట్టగలను. అది ఆస్తికత్వం అంటే. టు బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. జస్ట్ రోజు నేను దండం పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఆస్తికుడిని అని అనలేం. మనం భగవంతుడి యొక్క ఉనికిని జీవితంలో మనం స్వీకరించగలగడం ఆస్తికత్వం. కాబట్టి ఉదార చిత్తమైనటువంటి వ్యక్తి తన దగ్గర ఎంత ఉంటే అంత, ఎంత చేయగలిగితే అంత వాళ్ళు తప్పకుండా చేస్తారు. వాళ్ళు అదే అంటారు, మానవత్వాన్ని వాళ్ళు చాటుకున్నారు. ఎస్పెషలీ పీపుల్ ఇన్ పవర్. ఎవరైతే పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళ చేతిలో చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా వాళ్ళు చేయగలరు. అలాంటి వాళ్ళల్లో ఎప్పుడైతే ఉదార చిత్తం ఉంటుందో వాళ్ళ మొత్తం సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని, దేశం యొక్క భవిష్యత్తునే వాళ్ళు మార్చేయగలరు. బికాజ్ వాళ్ళలో భగవంతుడు వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెట్టారు.
నువ్వేదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఫలితంగా ఆ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు. ఆ స్థానంలో కూర్చుని ఇంతమంది యొక్క భవిష్యత్తును బాగు చేసేటువంటి ఒక అధికారం భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో ఉదార చిత్తత ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు తరతరాలకి కూడా దేవుళ్ళు అయిపోతారు. వాళ్ళు చనిపోయి 100 ఏళ్ళు 150 ఏళ్ళు అయినా జనాలు వాళ్ళని ఇంకా గుర్తుపెట్టుకుంటారు. సో మానవత్వానికి కావలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి గుణం ఉదార చిత్తత. మూడవది మానవత్వానికి కావలసిన ఇంకొక గుణం హ్యూమిలిటీ. అహంకారి అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ పక్క వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకోడు, వాళ్ళని అణిచిపెట్టి ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు. అణికి ఉండకపోతే వాళ్ళని దూరం చేసేస్తాడు. కాబట్టి ఎప్పట్లో అయితే మనలో హ్యూమిలిటీ అనేటువంటి క్వాలిటీ ఉంటుందో, ఆ వినయం అనేటువంటి క్వాలిటీ ఎప్పుడైతే ఉంటుందో, ఫస్ట్ ఏంటి, మనం పక్క వాళ్ళు చెప్పేది వింటాం. మనలో హ్యూమిలిటీ లేకపోతే పక్క వాళ్ళు చెప్పేది మనం వినలేము. ఎంతసేపు వాళ్ళు ఎప్పుడు మాట్లాడడం ఆపేస్తే నేను ఎప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాననే మనం వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ వెన్ వీ హ్యావ్ హ్యూమిలిటీ వీ డెవలప్ లిస్నింగ్ స్కిల్స్. పక్క వాళ్ళు చెప్పేది మనం విని దాన్ని మనం స్వీకరించగలుగుతాం. అప్పుడు మన మధ్య సత్సంబంధాలు అనేటువంటివి మంచిగా ఏర్పడతాయి. అందుకే అంటారు, మంచి సంబంధం ఉండాలి అంటే ఎంత వీలైతే అంత సైలెంట్గా ఉండండి అనేసి. సో సైలెంట్గా ఉన్నప్పుడు పక్క వాళ్ళ యొక్క బాధని మనం ఈజీగా మనం సెన్సిటివ్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి హ్యూమిలిటీ యొక్క క్వాలిటీ ఉన్న చోట కూడా మానవత్వం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలాగే మానవత్వానికి ఎన్నో ఉదాహరణలు మొత్తం ప్రపంచం అంతా కూడా మనం చూసాం. అది అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నారు, ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నారు, లేదంటే స్పిరిచువల్ సెక్టర్లో ఉన్నారు, హెల్త్ సెక్టర్లో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చారిటీ హాస్పిటల్స్ రన్ చేస్తూ ఉంటారు, ట్రస్టీ హాస్పిటల్స్ రన్ చేస్తూ పేదవాళ్ళకు కూడా తక్కువ ధనానికి వాళ్ళు ఎంతో సాయం చేస్తూ ఉంటారు. సో మానవత్వం కంప్లీట్గా ఎండబడిపోయిందని కాదు, కానీ మెల్లమెల్లగా మనము ఆ క్వాలిటీని మనం వదిలేసేసి వీఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ నేను 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 అనేటువంటి ఈ ఇండివిజువలిస్టిక్ ఫీలింగ్కి మనం ఎప్పుడైతే వచ్చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనిషి ఇంకో మనిషితో కలిసి బతకలేకపోతాడు. అప్పుడు దేంతో బతకాలి? పెంపుడు జంతువులతో కలిసి బతకాల్సి వస్తుంది. కోర్స్ వాటితో బతకడం తప్పని కాదు, డెఫినెట్గా పెంపుడు జంతువులను ఆదరించాలి, వాటితో మనకు చాలా ప్రేమ లభిస్తుంది. బట్ మనుషుల నుంచి దూరం అయిపోయి కాదు, నేను ఇంకొక మనిషితో బతకలేను కాబట్టి వీటిని నేను పెంచుకుంటున్నాను అనేటువంటి విషయం కాదు. అప్పుడు దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ మీ. ఇంతమంది మనుషులు కలిసి బతుకుతున్నప్పుడు నేను వెళ్ళి ఎందుకు ఇంకొక మనిషితో నేను కలిసి బతకలేకపోతాను? దీనికి చంద్రగుప్తుడు మౌర్యుడి యొక్క చాలా సుందరమైన కథ ఉంది. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడిని సామ్రాట్ చెయ్యాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు భారతదేశం అంతా తిరిగి రావాలి, భారతదేశం అంతా నీకు అర్థం కావాలి, అప్పుడే నువ్వు దీనికి రాజ్యం చేయగలవు అని అన్నాడు. చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే చక్కగా తిరగచ్చు. అయితే నువ్వు ఒక్కడవే కాదు, నీకు దారిలో ఒక్కడవే బోరు కొడతావు, సో కాబట్టి నీకు నేను కంపానియన్స్ని ఇస్తున్నానని చెప్పి చాణక్యుడు ఎవరిని ఇచ్చాడు కంపానియన్స్ని? ఎవరైతే చంద్రగుప్త మౌర్యుడికి బద్ధ శత్రువులు ఉన్నారో ఆ 5గురినే కంపానియన్స్ కింద పంపించాడు. చంద్రగుప్త మౌర్యుడు ఆశ్చర్యపోయాడు, వీళ్ళు 5గురు నా స్నేహితులు కాదు, నాకు బద్ధ శత్రువులు, వీళ్ళతో కలిసి నేను దేశమంతా ఎలా తిరగను అంటే, ఈ 5గురు నీకు నేర్పించే పాఠాలు నీ మొత్తం జీవితం కూడా నీకు నేర్పించలేవు, ఈ 5గురితో కలిసే వెళ్ళాలి. ఇంకొక షరతు ఏం పెట్టాడు, ఈ 5గురిని నువ్వు సురక్షితంగా వెనక్కి తీసుకుని రావాలి, వాళ్ళకి ఏ హాని జరగకూడదు. ఎందుకు? వాళ్ళు నీలాగా యోధులు కాదు కాబట్టి. తన శత్రువును కూడా తను కాపాడాలి అంటే అతనిలో ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. శత్రువు చచ్చిపోతుంటే అమ్మయ్య అనుకుంటాం, కానీ సురక్షితంగా వెనక్కి తీసుకుని రావాలంటే వాళ్ళని అన్ని కష్టాల నుంచి కాపాడాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. సో ఆ 5 శత్రువులతో చంద్రగుప్త మౌర్యుడు చేసినటువంటి ప్రయాణంలో తన మొత్తం జీవితం గురించి అంతా కూడా వారికి అర్థమైంది అన్నమాట. కాబట్టి మనలో మానవత్వం యొక్క గుణం ఉన్నప్పుడు మనం ఎవరితో అయినా సరే మనం కలిసి మనం ఉండగలుగుతాము, వాళ్ళతో మనం కలిసిమెలిసి సంతోషంగా మనం జీవించగలుగుతాం. అలాగే మానవత్వం అనేటువంటి పునాదే లేకపోయినట్లయితే మనం విభజించుకోవడానికి బోలెడు కారణాలు మనం వెతుక్కుంటాం. ఏదో ఒక రూపంతో పక్క వాళ్ళతో మనల్ని మనం విభజించుకోగలుగుతాం. కొన్ని దేశాల్లో రంగు కారణంగా విద్వేషాలు ఉన్నాయి. ఒక మనిషిది ఒక రంగు, ఇంకో మనిషిది ఇంకో రంగు, ఒక రంగు వాళ్ళు ఇంకో రంగు వాళ్ళకి పడదు.
కొన్ని దేశాల్లో ధర్మం పేరు మీద విద్వేషాలు ఉన్నాయి. ఈ ధర్మం ఎక్కువ, ఆ ధర్మం తక్కువ, ఆ ధర్మం ఎక్కువ, ఈ ధర్మం తక్కువ. కొన్ని ప్రాంతాల్లో కులం పేరుతో విద్వేషాలు ఉన్నాయి. ఈ జాతి వాళ్ళకి ఆ జాతి పడదు, ఆ జాతి వాళ్ళకి ఈ జాతి పడదు. సో ఇలాగా మనల్ని మనం విడగొట్టుకోవడానికి చాలా చాలా కారణాలు అనేటువంటివి వచ్చాయి. ఎన్ని కారణాలు వచ్చాయంటే ఫైనల్గా మనిషి యాటమ్ బాంబును కూడా కనిపెట్టుకున్నాడు. ఐన్స్టీన్ ఒకసారి యాటమ్ బాంబ్ గురించి చెప్పింది ఏంటి అంటే, మనిషికి ఎలకకున్నంత తెలివి కూడా లేదు, మనిషి యాటమ్ బాంబ్ సృష్టించుకున్నాడు, కానీ ఏ ఎలక ఎప్పుడు ఎలక బోన్ సృష్టించుకోలేదు అనేసి. నో మౌస్ ఎవర్ ఇన్వెంటెడ్ అ మౌస్ ట్రాప్, బట్ హ్యూమన్స్ ఇన్వెంటెడ్ అన్ అటామిక్ బాంబ్ అని. బట్ ఎవరి మీద వేయడానికి మనం ఇన్వెంట్ చేసుకుంటున్నాం ఈ బాంబ్స్? తోటి మనుషుల మీద వేయడానికి మనం ఉపయోగించుకుంటున్నాం. సో ఎంతెంతైతే మనలో ఈ మానవత్వం అనేది పోతుందో, మనం ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం మానవత్వం అంటే ఏంటి, ఒక మనిషిని మనిషి కాబట్టి మనం గౌరవించడం. కానీ ఈ క్వాలిటీ తగ్గే కొద్దీ వచ్చే ప్రమాదం ఏంటంటే, మనం మనిషిని మనిషిలా చూడడం మానేస్తాం. మానేసి వీళ్ళి రంగు వాళ్ళు, వీళ్ళి కులం వాళ్ళు, వీళ్ళి మతం వాళ్ళు, వీళ్ళి జాతి వాళ్ళు అని ఎలాగైతే మనం యాపిల్స్, ఆరెంజెస్, గోవాస్ అని పెట్టుకుంటాం కదా, అలా మనుషుల్ని కూడా మనం కేటగరైజ్ చేసుకుంటాం. అలాంటి కేటగరైజేషన్ ఎక్కువైనప్పుడు కలిసి బతకగలమా? ఇమాజిన్ ద డేంజర్ టు ద వరల్డ్. ప్రపంచానికి ఉండేటువంటి ప్రమాదం ఏంటి? కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం ఇలాంటి విద్వేషాలు అనేటువంటివి 14-15 సంవత్సరాల పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో కూడా, వాళ్ళ ఎంత స్వచ్ఛమైనటువంటి వాళ్ళ మనసుల్లో కూడా ఇలాంటి విషబీజాలు మనం నాటుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి గౌరవం అనేటువంటిది, ఒక రకమైనటువంటి డిగ్నిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, ఆ డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీ అనేటువంటిది ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు మనిషి మనిషిలాగా కనిపించడు. వి కేటగరైజ్ దెమ్ ఇంటూ వన్ కేటగిరీలాగా కనిపిస్తారు వాళ్ళు. దాని కారణంగానే అనేక రకాలైనటువంటి సమస్యలు ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తాం. అందుకే ఆధ్యాత్మికతలో మనం ఎప్పుడూ కూడా ద ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఆత్మచింతన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, బ్రహ్మకుమారి సంస్థ 140 దేశాల్లో ఉంది. అంటే ఎన్ని జాతుల వాళ్ళు, ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని ధర్మాల వాళ్ళు, ఎన్ని రంగుల వాళ్ళు బ్రహ్మకుమారీస్లో సభ్యులై ఉంటారు. అందరిది ఒకటే టైం టేబుల్, అందరూ ఒకే మురళి వింటారు, అందరూ ఒకే మెడిటేషన్ చేస్తారు, అందరూ ఒకే మౌంట్ ఆబు రాజస్థాన్ వస్తారు. ఎందుకు? ఇలాగే మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థనన్నా తీసుకోండి, ఏ ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళినా అన్ని ధర్మాల వాళ్ళు, జాతుల వాళ్ళు, బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ మనకు కనిపిస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తారు, అందరూ కలిపి ధ్యానం చేస్తారు. ఎలాగ సాధ్యమవుతుంది ఇది అంటే, ఆధ్యాత్మికత అనేటువంటిది మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనకి గుర్తు చేస్తుంది. యు ఆర్ దిస్ ఫర్ దిస్ బర్త్ ఓన్లీ. నీకు ఏదైతే సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, ఐఎమ్ మేల్, ఐఎమ్ ఫీమేల్, మాది మతం, మాది జాతి, మాది కులం, నాది ఈ సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనం డిఫైన్ చేసుకున్నాం కదా, దే ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 100 years. ఈ 100 years మాత్రమే నీకు ఇవి. కానీ ఆధ్యాత్మికత ఆస్క్స్ us to go one level deeper. వీటికి బియాండ్ వాట్ ఆర్ యూ. ఎప్పుడైతే ఆ లెవెల్కి వెళ్తామో, when we realize we are all one belonging to the one. మనం అందరం ఒక్కళ్ళమే, ఒక్కడికి చెందిన వారిమే. ఈ అండర్స్టాండింగ్ కానీ ఇప్పుడు లేకపోయినట్లయితే ఒక 2 generations 3 generations తర్వాత ప్రపంచం ఎలా తయారవుతుంది? పర్యావరణం ఏ విధంగా తయారవుతుంది? అందుకే ఆధ్యాత్మికతలో వసుదైక కుటుంబకం అనేటువంటి ఈ భావన చాలా విస్తృతంగా చెప్పడం జరుగుతుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్. ఈ బ్రదర్హుడ్, ఆ బ్రదర్హుడ్ అన్న మనం యూనివర్సల్ బ్రదర్హుడ్. యూనివర్స్ అంటే కేవలం ఈ భూమి ఒక్కటే కాదు, మొత్తం ఈ అనంత విశ్వం. చూడండి, ఈ 9 గ్రహాలు సరిగ్గా నడిస్తేనే మన జాతకం బాగుంటుంది, అవునా కాదా? మనం మొన్నే ఉగాది పండుగ చేసుకున్నాం, అందరం రాశి ఫలాలు విన్నాము. సో మనం భూమి మీద ఉన్నా కూడా ఎక్కడో తిరుగుతున్నటువంటి కుజుడు, శనిగ్రహం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సో మనం ఈ అనంత విశ్వం నుంచి దూరంగా లేము, మనం ఈ అనంత విశ్వంలోనే మనం ఉన్నాం.
కాబట్టి యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే మొత్తం యూనివర్స్, అనంత విశ్వంలో మనకి సోదర భావన. ఇది ఆధ్యాత్మికతకు బేస్. అందుకనే ఆధ్యాత్మిక సంస్థలలో చాలామంది నాస్తికులు కూడా ఆధ్యాత్మికత వైపు ఇంట్రెస్ట్కి రావడానికి కారణం ఏంటంటే, నాస్తికులకు భగవంతుడితో మోస్ట్లీ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఏమిటి? రూఢీవాదంతో ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే రూఢీవాదంలో ఫ్రీ థింకింగ్ని ఎప్పుడైతే అలౌ చేయరో దాంతో వాళ్ళకి ప్రాబ్లం ఉండి అసలు దేవుడే లేడనేస్తారు. కానీ ఎక్కడైతే ఆ రూఢీవాదన ఎక్కడైతే ఉండదో, ఎక్కడైతే వాళ్ళ భావ వ్యక్తీకరణకి వాళ్ళకి స్వాతంత్రం లభిస్తుందో అలాంటి ఆధ్యాత్మిక సంస్థలకి రావడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఆధ్యాత్మికతలోకి వచ్చాక కూడా కొంతమంది భగవంతుని నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళు నమ్మేదేంటి? విలువల్ని నమ్ముతారు, మానవ విలువల్ని నమ్ముతారు, మానవత్వాన్ని నమ్ముతారు, ప్రపంచం అంతా కలిసి ఉండాలని నమ్ముతారు. దట్ ఈస్ ఆల్సో ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. కాబట్టి ఈ మానవత్వం అనేటువంటిది మొత్తం అనంత విశ్వంలో ఉండాలి అంటే ముందు అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్తో అన్నా మనం, మన ఇంట్లో పనిచేయడానికి పనమ్మాయి వస్తుంది, ఆ పనమ్మాయితో మనం మానవత్వంగా మనం బిహేవ్ చేయాలి. మన ఇంట్లో వంట ఆవిడ వస్తుంది, ఆవిడ వండిన వంటే కదా మనం తింటాం. మరి ఆమెకు మనం సరిగ్గా తిండి పెడుతున్నామా పెట్టట్లేదా? ఆమె కడుపు నిండిందా లేదా మనం చూస్తున్నామా? కాబట్టి అట్లీస్ట్ మన యొక్క దీంట్లో నేను ఎంతవరకు నేను మానవత్వంతో జీవిస్తున్నానని చెక్ చేసుకుంటే ప్రపంచం ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. దీనికి ఫైనల్గా ఒక చిన్న విషయంతో చెప్తాను. మొన్న ఒకసారి ఒక వీడియో పంపించారు అన్నమాట. ఆ వీడియోలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మంచి రెస్టారెంట్లో కూర్చొని హాయిగా తింటూ ఉన్నారు. కానీ వాళ్ళ బేబీని చూడడానికి అని చెప్పి ఒక పనమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ పనమ్మాయిని మాత్రం దూరంగా కూర్చోబెట్టి ఉంచి ఆ అమ్మాయి వాళ్ళకి అలా చూస్తూ ఉంది. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, కానీ మనం అయ్యే దాంట్లో పావంతు కూడా వాళ్ళు తినరు. కానీ వాళ్ళని అడిగేటువంటి ఆ ఒక్క మాట ఏదైతే మనం అడుగుతామో అది వాళ్ళ యొక్క లాయల్టీ అనేటువంటిది మనకి లభిస్తుంది. ప్రపంచం కోసం ఏమీ చేయలేకపోవచ్చు, మనం పెద్ద పెద్ద భవంతులు కట్టించలేకపోవచ్చు, మనం అనాథశరణాలు కట్టించలేకపోవచ్చు. మనం చుట్టూ మన రోజంతా తిరిగే 5-10 మందితో నేను ఎంత హ్యూమెన్గా నేను బిహేవ్ చేస్తున్నాను, ఎంత హ్యుమానిటీని నేను చూపిస్తున్నాను, ఎంత మానవత్వం నేను చూపిస్తున్నాను అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ప్రపంచం అనంత విషయం అదే కరెక్ట్ అవుతుంది. సో ఈ డీప్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ గురించి మీరు అందరూ కూడా దీర్ఘంగా ఆలోచిస్తారు అనేటువంటిది మా సద్భావన. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.